హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మంచి చిట్కాని నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇదేంటంటారా, మనం ఆనియన్ని కట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరి కంట్లో నుంచి నీళ్లు, అది కూడా కళ్ళు మంటలు, దాంతోపాటు నీళ్లు కూడా వస్తుంటాయి. అలా రాకుండా మంచి టిప్స్ని నేను మీకు షేర్ చేస్తాను. ఈ టిప్స్ ఫాలో అయిపోతే చాలండి, అస్సలు మీకు ఇబ్బంది లేకుండా ఆనియన్ని కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఆనియన్ మనం కట్ చేసే ముందు ఒక్క 5 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, అందులో ఉండే కెమికల్స్ అనేవి గడ్డకట్టుకుపోయి మనం కట్ చేసినప్పుడు ఆనియన్స్ అస్సలు మంట రాకుండా, కంట్లో నుంచి కొంచెం కూడా నీళ్లు రాకుండా ఉంటుంది. సో మరి ఈ టిప్ మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఆనియన్ చూస్తున్నారు కదా, మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ ఫోర్క్తో ఈ ఆనియన్ని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత, నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఆనియన్ని జస్ట్ పైన అలా మనం వేడి చేస్తామండి. మరీ ఎక్కువగా వేడి చేయొద్దు, మెత్తపడిపోతాయి ఆనియన్స్ వచ్చేసి. కొంచెం వేడి చేసుకున్న తర్వాత బయట తీసేసి మనం దీని మీద ఉన్న ఈ తొక్కును రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత కట్ చేయండి. అస్సలు మీకు కొంచెం కూడా కంట్లో నుంచి వాటర్ అనేది రాదు. సో ఈ టిప్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. నేనైతే ట్రై చేశాను ఇది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటంటే, సరే ఒకటో రెండో ఆనియన్స్ అనుకోండి, ఇలా మనం వేడి చేసేసి అలా పీల్ తీసి మనం కట్ చేసుకుంటాం. అలా కాకుండా ఎక్కువ సైజులో అంటే చాలా ఆనియన్స్ ఒకేసారి మనం కట్ చేయాలనుకోండి, ఏం చేయాలంటే ఈ విధంగా తొక్కు తీసేసి మనం కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని అందులో ఒక్క 3 మినిట్స్ వరకు మనం అలా పెట్టాలి. ఎన్ని ఆనియన్స్ అయినా ఇదే విధంగా కట్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, సో క్వాంటిటీని బట్టి అంటే ఆనియన్స్ ఎన్ని అయితే కట్ చేస్తున్నా అన్ని క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకొని ఈ వాటర్లో ఒక్క 3 మినిట్స్ మనం పెట్టేసామనుకోండి, తర్వాత కట్ చేస్తే అలా ఎన్ని ఆనియన్స్ అయినా మనం కట్ చేసుకోవచ్చు. అస్సలు ఇందులో మనకి ఇంత కూడా కష్టం అనేది ఉండదన్నమాట. సో కంట్లో నుంచి ఇంత కూడా వాటర్ రాదు, మంట కూడా రాదండి. ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అయిన టిప్ అనమాట. ఇలా మీరు ఎన్ని ఆనియన్స్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇంకో టిప్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు అంటే వాటర్లో నానబెట్టేసి మనం ఇక్కడ ఆనియన్ని కట్ చేస్తున్నాం. అలా కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు ఒక్క ఆనియనే మనం కట్ చేయాలనుకోండి, డైరెక్ట్గా కట్ చేసేస్తాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం కట్ చేసేటప్పుడు ఈ విధంగా ఇక్కడ చూస్తున్న విధంగా కట్ చేసేసి అలా సపరేట్గా పక్కన పెట్టేయాలి. దాన్ని మనం సపరేట్ అనేది చేయొద్దు. అంటే లేయర్స్ తీస్తాం కదా, అలా తీయొద్దు. అలా ఎప్పుడు తీయాలంటే, కట్ చేసిన ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత మనం వంట చేసేటప్పుడు తీయాలన్నమాట. అలా కాకుండా కట్ చేసిన వెంటనే మనం ఈ విధంగా ఇక్కడ నేను చూస్తున్న విధంగా సపరేట్ చేసేసి లేయర్స్ మనం పెట్టేసామనుకోండి, ఒక్కసారి కళ్ళలో మంట వచ్చేసి ఎక్కువ వాటర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా మాత్రం మీరు పొరపాటును కూడా చేయకండి. సో చూసారు కదా, ఈ టిప్స్ చాలా యూస్ఫుల్ అయిన టిప్స్ అండి. ఈసారి ఎక్కువ క్వాంటిటీ అండ్ తక్కువగా కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలనేది కూడా ప్రతి ఒక్క చిట్కాతో నేను మీకు చెప్పాను కదా. సో మరి ఈసారి ఆనియన్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు ఫాలో అయ్యి చూడండి, మీకు తప్పకుండా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో మరి ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పినటువంటి ఈ చిట్కాల్లో ఏ చిట్కా బెస్ట్గా మీకు నచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.